చల్లటి వాతావరణంలో వేడివేడిగా పునుగులు తినాలనిపిస్తే బండి స్టైల్లో ఇంట్లోనే మంచిగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని మైదా పిండి వేసుకుంటున్నాను. ఇది అరకిలో దాకా ఉంటుంది మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొంచెం వంట సోడా కొంచెం ఎక్కువగా వేసుకోవద్దు. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. వంట సోడా ఎక్కువగా వేస్తే నూనె తొందరగా పీల్చేస్తుంది. కొంచెం వేసుకోవాలి, 2 పించులు అట్లా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పెరుగు 300 గ్రాముల దాకా ఉంటుంది, ఇది వేసుకొని కలుపుకోవాలి. మైదా పిండి 1 కప్పు తీసుకున్నారంటే పెరుగు ఒక అరకప్పు లేదా 1/4 కప్పు దాకా తీసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. పెరుగు కొంచెం పుల్లడిదైతే చాలా బాగుంటుంది. లేకపోతే కొంచెం ఫ్రెష్ పెరుగు వాడితే ఒక 4 నుండి 5 గంటలు కలిపి పక్కన పెట్టుకోవాలి. పులిస్తేనే చాలా బాగుంటుంది ఈ పునుగులు. నేను పొద్దున కలుపుకుంటున్నాను సాయంత్రానికి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు పిండిని బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకుంటే పునుగులు చాలా బాగా వస్తాయి. మరీ లూజ్గా కలపద్దు, మరీ టైట్గా కలపద్దు. నానితే మళ్ళీ లూజ్ అవుతుంది కాబట్టి కొంచెం మంచిగా చూసుకొని కలుపుకోవాలి. ఒక 4 నుండి 5 గంటలు పక్కన పెట్టుకోవాలి. పొద్దున కలుపుకున్నాను పిండిని. ఈ పిండి పులిచేలోపు చట్నీ తయారు చేసుకుంటున్నాను. నూనె వేడయ్యాక పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు చిటపట్లాడాలి. మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి పల్లీలని. ఫుల్గా పెడితే తొందరగా మాడిపోతాయి పల్లీలు. ఇలా పల్లీలను వేయించుకున్నాక వేగిన పల్లీలను తీసేసి అదే నూనెలో ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం స్పైసీగా వేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీ పునుగులకి. ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేయించుకున్న పల్లీలు ఎండుమిర్చి మిక్సీ జార్లో వేసుకొని వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ పిండి కలిపేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చట్నీలో కొంచెం వేసుకోవాలి, లేకపోతే ఇసం అవుతుంది. రెండిట్లలో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ చేసుకున్నాక వాటర్ తగినన్ని పోసుకొని చట్నీ పట్టుకోవాలి. ఈ చట్నీ పోపు పెట్టకుండా సరిపోతుంది. 4 గంటల తర్వాత ఇలా పిండి మంచిగా పులిసిపోయింది. కొంచెం చేతులు తడి చేసుకొని చిన్నగా పునుగుల్లాగా వేసుకోవాలి. నూనె వేడయ్యాక పునుగుల్లాగా వేసుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని వేసుకోవాలి, లేకపోతే తొందరగా కలర్ వచ్చేస్తాయి. స్టవ్ ఫుల్గా పెట్టి పునుగులు వేస్తే తొందరగా కలర్ వస్తాయి, లోపల ఉడకదు, పచ్చిగా ఉంటుంది అంతా. ఇలా అన్ని పునుగులు వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. కలుపుకొని మంచిగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. గంటతోటి ఇలా అనుకుంటూ కొంచెం క్రిస్పీగా అయ్యాక తీసేయాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యాక తీసేయాలి. అంతే, ఎంతో సింపుల్గా ఇంట్లోనే పునుగులు తయారైపోయాయి. వేడివేడిగా సాయంత్రం ఇలా చల్లటి వాతావరణంలో తింటే చాలా బాగుంటుంది.